Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా విశాలాంధ్ర పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. బతుకు బండి లాగేదెలా, సర్వం వరదార్పణం, నీళ్లు తగ్గిన పరిస్థితి దయనీయం, వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు, మోయలేని భారం, దిక్కుతోచని స్థితిలో వరద బాధితులు, ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాలని వేడుకోలట. బతుకు బండి లాగేదెలా అనేది బుడమేరు బాధితులు కానీ విజయవాడ పరిసర ప్రాంతాలు, కొల్లేరు పరిసర ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, ఏలేరు, దీనికి సంబంధించి మొత్తం మీద ఏపీ వ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజలు ఇవాళ రోడ్లపైనే ఉన్నారు. ఇంకా బురదలోనే ఉన్నారు, ఇంకా వరదలోనే ఉన్నారు. అసలు ఎట్లా మన బతుకు బండి లాగేది అనే పరిస్థితులు, ఎందుకంటే సర్వం కోల్పోయారు పాపం. సర్వం వరదార్పణ అయిందట. కట్టుకునే బట్టలు, తినే కంచం, తాగే గ్లాసు మొత్తం కూడా వరదార్పణమని బురదార్పణమని. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తం ప్రభుత్వం ఆదుకుంటే తప్ప మా బతుకులు బాగుపడడం, మా బతుకు బండి ముందుకు పోయే పరిస్థితి లేదు అని చెప్పి అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 1 ఎకరానికి 10,000 రూపాయలు, ఒక ఇంటికి 10,000 రూపాయలు నేను సహాయం చేస్తా అని చెప్తుండు. ఈ 1 ఎకరానికి 10,000 కానీ, ఒక ఇంటికి 10,000 కానీ వాళ్ళ బురదను శుభ్రం చేయడానికి సరిపోవు. వాళ్ళ ఇంట్లో ఉన్న బురదని శుభ్రం చేయడానికి సరిపోవు. మరి తినటానికి తిండి ఎట్లా, కట్టుకోవడానికి బట్టలు ఎట్లా, సామాన్లు ఎట్లా, వీటన్నిటికి సంగతి. ఎందుకంటే వరద నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం నష్టపరిహారం ఎలా ఆదుకోవాలి అనేది ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం జీవనాడి మనకి, ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం వల్ల మనం ఇవాళ మొత్తం సర్వం ఇక మనకే వస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఒక గాడ్ గిఫ్ట్ లెక్క ఒకటి చెప్తున్నారు. మరి ఎన్డీఏ ప్రభుత్వం గాడ్ గిఫ్ట్ అయితే ఎన్డీఏ ప్రభుత్వం మీరు కీలక భాగస్వామ్య పక్షంగా ఉన్నారు. ప్రజలు కోరుకుంటున్న స్థాయిలో కనీసం ఇవ్వకపోయినా ఇంకా కొంచెం పెంచైనా ఇచ్చే పరిస్థితి ఉందే. తెలంగాణ ప్రభుత్వం చూస్తే 10,000 రూపాయలు ప్రతి ఇంటికి నష్టపరిహారం ఉండేది, గతంలో దాన్ని 17,500కు పెంచింది. అట్లా నష్టపరిహారం పెంచారు. ఉన్న పరిస్థితిని, ఈ రియాలిటీని, అంటే నిజం అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితికి అనుగుణంగా పెంచాలి. కానీ ఇక మేము అదే మోస దూరంలో పోతాం. ఇలా ఒక విధ్వంసం జరిగింది. కాబట్టి వాళ్ళు కోరుకుంటున్నారు బ్రతుకు బండి లాగేది ఎలా అని. ఇగో ఎక్కడికక్కడికే రోడ్లపైనే ఉన్నారు. ఈరోజు కూడా అదే పరిస్థితి. వరద తగ్గిందన్న ఓరడతో ఉన్న బాధితులకు ఆర్థిక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వంట సామాగ్రి పూర్తిగా ధ్వంసం అవడంతో పొయ్యి కూడా వెలిగించే పరిస్థితిలో లేదు. ఇంకా ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు సరఫరా చేసే ఆహారం పైన ఆధారపడి ఉన్నారు. దీనికి తోడు విద్యుత్ బిల్లులు, ఇంటి పన్నులు, పిల్లల ఫీజులు బెడద ముందుకు వస్తున్నాయి. గ్యాస్ స్టవ్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, నీటి మోటార్లు వంటి గృహోపకరణాలు మరమ్మతులు బాధితులకు భారంగా పరిణించింది. వాస్తవంగా ఈ పరిస్థితులు ఇంటి పన్నులు వసూలు చేయదు, కరెంటు బిల్లులు వసూలు చేయదు. ఎందుకంటే వాళ్ళు 1 year 6 months వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వాలి. వరద బాధితులకి కరెంటు బిల్లు ఎగ్జామ్షన్ ఇవ్వాలి, ఇంటి పన్ను ఎగ్జామ్షన్ ఇవ్వాలి, వాటర్ బిల్లు ఎగ్జామ్షన్ ఇవ్వాలి అనేది కనీసం మీరు మీ స్థాయిలో పూర్తిగా సాయం చేయలేకపోవచ్చు. ఏ ప్రభుత్వం కూడా పూర్తిగా మొత్తం ప్రజలకు జరిగిన నష్టాన్నంతా రికవరీ చేయలేదు. కానీ మీకున్న అవకాశాలలో ఈ పన్నులన్నీ తొలగించి ఈ పన్నులన్నీ సబ్సిడీ ఇవ్వచ్చు. ఒక 6 నెలల 1 year ఇస్తే కొంత వాళ్ళు నిలదొక్కునే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా లేదు. ఏదైతే 40-50 సంవత్సరాల నుంచి ఉందో 10,000 రూపాయలు అనేది మొఖానేసే కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని ఆలోచించాల్సిన అవసరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే కేంద్రంలో మీరు ఒక కీలకమైన భాగస్వామ్య పక్షం ఉన్నారు. కేంద్రం నుంచి అవసరమైతే కొన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చి ఆ ప్రజలకు మేలు చేయాలి అనేది ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ దిశగా మీ చర్యలు ఉండాలి తప్ప మోసధోరణిలో నేను యుద్ధం చేసిన బుడమేరుపైన యుద్ధం చేస్తే ప్రజల బురదలోనే ఉన్నారు కదా, మీ యుద్ధం దేనికి ఉపయోగపడుతుంది అనేది కాదు. ఇలా ఆ యుద్ధం చేసి ప్రజల కడుపు నింపాలి కదా, ప్రజల గూడు కట్టాలి కదా అనేది ఇలా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి.